రోమా 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుచున్నాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఇక్కడ మంచి ఆలోచన ఇవ్వడం మనం చదువుచున్నాం. మన యొక్క శరీరాల్ని దేవునికి శ్రేష్టమైన సజీవ యాగముగా మనల్ని సమర్పించుకోవాలనే ఒక మంచి ఆలోచన ఈ పౌలు మనకు వ్రాస్తున్నాడు. మన యొక్క శరీరాన్ని మన దేవునికి యాగముగా సమర్పించుకోవడం అంటే ఉన్నతమైన కానుక మరొకటి ఏదీ లేదు. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 13వ వచనంలో పౌలు చెప్పేటప్పుడు చెప్తాడు, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని నాశనము చేయను. దేహము జారత్వం నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తమే అని ఆయన వ్రాసినది మనం చదువుచున్నాం. ఈ శరీరాన్ని మనం ఎందుకు దేవునికి సమర్పించాలంటే, అది అనుకూలమునైన సజీవ యాగముగా మన దేవునికి ఎందుకు సమర్పించాలి అంటే, ఈ శరీరం దేవునికి చెందినది, ప్రభువు ఈ శరీరానికి చెందినవాడు అని ఆయన చెబుతున్నది మనం చదువుచున్నాం. మనకు చెందిన వారం కాదు. ఈ శరీరం మనకు సొంతమైనది కాదు, దేవునికే సొంతమైనది అని ఆ పౌలు అక్కడ ఆలోచన చెబుతున్నాడు. అదే అధ్యాయం 15వ వచనంలో మనం చదివినట్లయితే, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా అని ఆయన చెబుతున్నది మనం చూస్తున్నాం. మన యొక్క శరీరం అని మనం తలంచుకుంటున్నాం. ఇది నా కన్ను, నా యొక్క చెవి, నా నోరు, నా చేయి, నా యొక్క అన్ని శరీర అంగాలని చెప్పి మన శరీరం యొక్క అవయవములుగా మనం అనుకుంటున్నాం. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు చూడండి, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా అని ఆయన చెబుతున్నాడు. ఎంత అద్భుతంగా ఈ శరీర అంగాలు, ఈ అవయవాలు అన్ని ప్రభునకు చెందినవి అని చెప్పి ఆయన వివరించడం గురించి మనం చదువుతున్నాం. ఇంకా ఈ అధ్యాయం 19, 20 వచనాలలో మనం చదివేటప్పుడు, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని ఆయన చెప్పేదే మనం చదువుచున్నాం. ఈ దేహం దేవుడు అనుగ్రహించబడింది అని ఆయన చెబుతున్నాడు. దేవుడు అనుగ్రహించబడింది మాత్రమే కాదు, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది అని ఆయన వివరించడం పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుచున్నాం. ఈ శరీరాన్ని మనం ఎందుకు అనుకూలమైన సజీవ యాగముగా దేవుని యొక్క హస్తాలలో సమర్పించాలి, ఈ దేహం ఎవరికి చెందినది అనే విషయాన్ని పౌలు ఇక్కడ అందంగా వివరిస్తున్నాడు. ఈ శరీరం మీరు దేవుని ద్వారా పొందినది, మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నది. అందువలన దేవునికి సంబంధించినదై ఉన్న మీ దేహముతోనూ మీ ఆత్మతోనూ దేవునిని మహిమపరచండి అని పౌలు వ్రాసినది మనం చదువుచున్నాం. అందువలన మన శరీరాన్ని దేవునికి సజీవ యాగముగా, పరిశుద్ధమైన బలిగా సమర్పించవలనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని ఆయన చెబుతున్నాడు. చాలా సమయాలలో చూడండి, ఈ శరీరం మనదే అని తలంచుకొని మనం మనసుపోయే మార్గంలో మనం ఇష్టపడే వాటిని చేసుకుంటూ, మనం కోరుకున్న ప్రకారం నడుచుకుంటూ మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. అయితే ఈ పౌలు చెబుతున్నాడు, ఈ శరీరం మీకు చెందినది కాదు, ప్రభువునకు చెందినది. ఇది దేవుని ద్వారా అనుగ్రహించబడింది. ఈ శరీరపు అవయవాలు ప్రభువునకు చెందినది. ఈ ప్రభువునకు చెందిన ఈ శరీరపు అవయవాలను మీరు ప్రభువునకు అనుకూలమునైన సజీవ యాగముగా సమర్పించాలి అని ఆయన చెబుతున్నాడు. అయితే మనం చూడండి, మనసుపోయే మార్గంలో మనకిష్టమైనవి చేస్తూ ప్రభువును దుఃఖపరిచేవారుగా ఉంటున్నాం. ఈ శరీరాన్ని ప్రభువునకు సమర్పించకుండా ప్రభువునకు చెందిన ఈ శరీరాన్ని పట్టుకొని లోకాన్ని, నాగరికతను, ఇంద్రియ సుఖాన్ని మనం మనసు వెళ్ళే రీతిలో అనుభవిస్తూ మనం బ్రతుకుతున్న ఈ జీవితాన్ని విడిచి మనం మారు మనసు పొందేవారుగా ఉండాలి. దేవుని యొక్క హస్తాలలో మనల్ని అప్పచెప్పాలనేది పౌలు చెప్తున్నాడు. దానియేలు యొక్క 3 స్నేహితులు చూడండి, షద్రకు, మెషాకు, అబేద్నెగో, వీరు ప్రభు అయిన దేవుని పూర్ణ హృదయంతో
ఆరాధించారు, సేవించారు. ప్రభుని తప్ప వేరే ఎవ్వరిని మేము సేవించము అని చెప్పి ఆయన మమ్మల్ని విడిపిస్తాడు. అట్లా ఆయన విడిపించకపోయినను ఈ శిలకు మేము సాగిలపడి మ్రొక్కమని దృఢంగా వారు చెప్పేశారు. దానియేలు 3వ అధ్యాయం 28వ వచనములో మనం చదువుచున్నాం. నెబుకద్నెజరు షద్రకు, మెషాకు, అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచరి అని మనం ఇక్కడ చదువుచున్నాం. ఇక్కడ చూడండి, ఎందువలన షద్రకు, మెషకు, అబేద్నెగోలను ప్రభువైన దేవుడు విడిపించాడు అనే దానిని గురించి నెబుకద్నెజరు ఆ రాజు తన మాటలలో చెప్పడం మనం చదువుచున్నాం. వారి యొక్క దేవుని తప్ప వేరొక దేవుణ్ణి వారు సాగిలపడి నమస్కరించమని రాజు యొక్క ఆజ్ఞను వారు వ్యర్థపరచడమే కాకుండా వారి యొక్క శరీరాల్ని దేవునికి అప్పచెప్పారు. వారి యొక్క శరీరాల్ని అప్పగించడం వలన వారిని దేవుడు తమ దూతను పంపి తమరి యొక్క దాసుల్ని విడిపించారు అని ఆ నెబుకద్నెజరు చెప్పడం మనం చదువుచున్నాం. మన యొక్క శరీరాల్ని మన యొక్క దేవునికి అనుకూలమైన పవిత్ర బలిగా, సజీవ యాగముగా మనం సమర్పించామంటే మనకు బయట మండుచున్న ఏ అగ్నియు మనకు ఏ హాని చేయదు, మనపై రగలదు, మనల్ని అంటి మండించి నాశనం చేయలేదు. బయట పెద్ద మంట 7 అంతలు మండుచుండవచ్చు. అయితే మన శరీరాన్ని మన దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా సమర్పించినందువలన ఆ మంటలోనే 7 అంతలు మండుచున్న అగ్నిలోనే మనం వేయబడినప్పటికీ ఆ జ్వాల మనల్ని అంటుకోకుండా, అగ్ని మనల్ని రగిలించి నాశనం చేయకుండా ప్రభువైన దేవుడు తమరి యొక్క దూతను అంపి తమరి దాసులైన మనల్ని అన్ని మండుచున్న అగ్నిగుండానికి మనల్ని తప్పించి విడిపిస్తాడు అనేది అద్భుతమైన కార్యం మనకు వివరించేదిగా ఉంది. లూకా 11వ అధ్యాయం 34వ వచనంలో ప్రభువైన యేసు చెబుతున్నాడు, నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును అని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ మన దేహమంతయు వెలుగుమయముగా ఉండడానికి, మన దేహం మొత్తం చీకటిగా మారిపోవుటకు ఏమిటి కారణం అనే దాని గురించి దేవుడు చెబుతున్నాడు. నీ కన్నే నీ దేహానికి దీపంగా ఉంటుంది. నీ కంటి ద్వారా నువ్వు చూసేవే నీ అవయవములోనికి వెళ్ళి నిన్ను అపవిత్రపరుస్తుంది. ఆ కన్నే నీ శరీరాన్ని వెలుగుమయంగాను చీకటిమయంగాను ఉంచడాన్ని తీర్మానిస్తుంది. అందువలన నీ కన్ను మిక్కిలి ముఖ్యమైనది అని ప్రభు ఇక్కడ చెబుతున్నది మనం చదువుచున్నాం. నీ కన్నే నీ దేహానికి దీపంగా ఉంటుంది. ఆ దీపం జ్వాలలుగా మండుచుందా లేదా ఆరి చీకటిమయమైనదా అనేది తీర్మానించేదే నీ యొక్క కన్నే. నీ శరీరాన్ని సంరక్షించేటట్టు ఆ కంటిని నీవు దేవునికి అర్పణించాలనేదే ప్రభు చెప్తున్నాడు. మన యొక్క అవయవాల్ని దేవుని యొక్క హస్తములలో మనం సమర్పించినప్పుడు, మన యొక్క జీవన పద్ధతుల్ని మన దేవుని యొక్క హస్తములలో అప్పచెప్పినప్పుడు దేవుని యొక్క కనికరం మనల్ని ఆవరించి ఈ కంటి ద్వారా వచ్చే ఆ చీకటిమయంగా చేసే ఏ పాపపు శక్తులైనా మనల్ని అధిగమించుకుంటున్నట్లు దేవుడు మన కన్నులను సంరక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుచున్నాం, వాళ్ళ కన్నులకు మధ్య ఉంటున్న ఆ నరక ప్రాయపు విగ్రహాలను వారు అసహించుకోకుండా ఉన్నారు అనే దాని గురించి ప్రభు ఇక్కడ చెబుతున్నది మనం చదువుచున్నాం. కన్నులకు మధ్య ఉన్న అసహ్యమైన నరక ప్రాయపు విగ్రహం అని చెప్పేటప్పుడు ఈ కాలంలో మనం దేనిని చెప్పవచ్చు అంటే సెల్ ఫోన్లో ఉన్న బానిసత్వాలని చెప్పవచ్చు. ఈ కన్నులకు మధ్య ఉన్న అహేయమైన విగ్రహాలు, అనవసర కార్యాలపై దృష్టి నిలపడం, వీటన్నిటినీ దేవుడు అసహించుకుంటున్నాడు. ఈ విధంగా కన్నుల ద్వారా మన శరీరాన్ని అపవిత్రపరిచి చీకటిమయం చేసే వాటన్నిటినీ మనం పారద్రోలి ఈ కన్నులను, ఈ అవయవాల్ని దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా, శ్రేష్టమైన బలిగా సమర్పించినప్పుడు దేవుడు ఆ బలుల మీద ప్రియముగా ఉండి మన యొక్క శరీరాన్ని దేవుడు అన్ని విధాలుగా సంరక్షించడానికి ఆయన శక్తిమంతుడిగా ఉంటున్నాడు. ఆ శరీరంలో ఉన్నటువంటి అన్ని విధాల చీకట్లు, అన్ని కీడులు,
అన్ని వేదనలు మనల్ని విడిచి వెళ్ళినట్లు ప్రభైన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆమేన్.